Hi guys, welcome back to our channel Meghna Singireddy. Welcome back to one more video. సో ఈరోజు వీడియో వచ్చేసరికి 2 days ఇన్ మై లైఫ్ అనమాట. సాటర్డే అండ్ సండే ఈ 2 days చూపిస్తాను. యాక్చువల్లీ ఈరోజు మార్నింగ్ నుంచి నేను ఏం చేయలేదన్నమాట. అంటే లేట్గా లేచాము. యాక్చువల్లీ మోక్ష కూడా లేట్గా లేచింది, 11 o'clock లేచింది అనమాట. సో మార్నింగ్ అంతా హడావుడ్ అయిపోయింది అనమాట. అంటే కుకింగ్ తినడం వీటితోనే సరిపోయింది. సో అందుకని చెప్పి ఈవినింగ్ నుంచి నేను బ్లాగ్ కంటిన్యూ చేస్తున్నాను. సో మోక్షతో రెడీ, నేను కూడా రెడీ. ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? లెన్స్కాట్కి అనమాట. జస్ట్ అంటే ఆఫీస్ వాళ్ళు ఆఫర్ ఇచ్చారు, 2 కొంటే 1 ఫ్రీ స్పెట్స్ అని చెప్పి. సో అందుకే కొందామని చెప్పి వెళ్తున్నాం ఇప్పుడు. ఎందుకులే ఆఫర్ వేస్ట్ చేసుకోవడం అని చెప్పి. సో యా, మోక్ష అయితే రెడీ కదా? ఆర్ యూ రెడీ? ఈరోజు ఆఫ్టర్నూన్ అంతా నాకు వీడియో ఎడిటింగ్కే సరిపోయింది అనమాట. యాక్చువల్లీ ఇప్పుడు ఈరోజు అప్లోడ్ చేసిన వీడియో చూస్తున్నాడు మహేష్. ఇంకా మీరు ఆ వీడియో చూడకపోతే చూసేయండి. 17 months ఓల్డ్ బేబీ ఈవినింగ్ రొటీన్ అనమాట. చాలా ఫన్గా ఉంటుంది అండ్ చాలా షేర్ చేసుకున్నాను. సో మిస్ కాకుండా చూసేయండి. అండ్ ఇప్పుడు చాలా లేట్గా వెళ్తున్నాం అనమాట. ఆల్మోస్ట్ 7:30, 8 అయిపోతుంది ఈవినింగ్. సో వీఆర్ రన్నింగ్ లేట్ యాక్చువల్లీ. సో యా, లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. అవునా? అప్పటికే చాలా లేట్ అయింది కదా, అందుకే ఇంకా ఫాస్ట్గా అయితే లెన్స్కాట్కి రీచ్ అయిపోయాము. లెన్స్కాట్ మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది అనమాట. ఒక 5-10 minutesలో వెళ్ళిపోవచ్చు. వెళ్ళిన వెంటనే మా డీటెయిల్స్ అన్ని అడిగారు. సో మహేష్ అందులో బిజీగా ఉన్నాడనమాట. నేను మోక్షిత మాత్రం మొత్తం స్పెట్స్ అన్ని ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉన్నాము వచ్చినప్పటి నుంచి వెళ్ళేంత వరకు. అండ్ మహేష్ ఐ టెస్ట్ కూడా చేసుకున్నాడు. ఎలాగో ఫ్రీనే కదా అని చెప్పి చేయించేసుకున్నాడు అనమాట. బట్ తనకి సైట్ అయితే లేదు. అండ్ ఇక్కడ స్పెట్స్ అన్ని చాలా బాగా నచ్చాయి నాకు. యాక్చువల్లీ ఇప్పుడు వేసుకున్నాను కదా, ఇదైతే సూపర్‌గా నచ్చింది. యాక్చువల్లీ సైడ్‌న ఉన్నాయి కదా, అంటే లవ్ సింబల్ అవన్నీ ఫ్రేమ్ నాకు బాగా నచ్చిందనమాట. బట్ తీసుకోలేదు. మేము అనుకున్న ఆఫర్ అయితే ఈ బ్రాంచ్‌లో లేదంట. సో వేరే బ్రాంచ్‌లో ఎక్కడైనా ట్రై చేద్దాం అని చెప్పి ఇంక రిటర్న్ వచ్చేసాం ఇంటికి. ఇంటికొచ్చి డిన్నర్ కంప్లీట్ చేసుకునేసరికి అప్పటికే 10 అయ్యిందనమాట. సో నేను అప్పుడు గులాబ్ జామున్ చేయడం స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ నేను స్వీట్స్ తిని చాలా మంత్స్ అవుతుంది. చాలా అంటే చాలా కాదులెండి, 1 month అయిందనమాట. సో అందుకని చెప్పి ఎందుకో షుగర్ క్రేవింగ్స్ వచ్చి ఇంకా గులాబ్ జామున్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాము. అది కూడా ఎందుకంటే గులాబ్ జామున్ పౌడర్ అది ఎప్పుడో కొనేసాం గైస్. నేను ఈ మధ్య బెంగుళూరులో లేను కదా, సో అందుకే అది ఎలాగో వేస్ట్ అయిపోతుంది కదా, ఈ లోపే ప్రిపేర్ చేసేసుకుందాం అని చెప్పి చేసేస్తున్నాను. ఆ పౌడర్ ఇంట్లో లేకపోతే నేను అసలు చేసేదాన్ని కాదు. ఇంట్లో ఉంది కాబట్టి ఇంకా క్రేవింగ్ స్టార్ట్ అయిపోయాయి అనమాట. నేను ఎప్పుడు చేసేదానికన్నా ఈసారి చాలా బాగా వచ్చాయి. ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా మెయిన్లీ. అందుకే ఇంకా ఎక్స్పెక్ట్ అయిపోతున్నానేమో గులాబ్ జామున్ లో అనిపిస్తుంది నాకు. సో జోక్స్ ఏ పార్ట్. మోక్ష పాప, వన్స్ కమ్ హియర్. ఇప్పుడు 1 గంట అవుతుంది గైస్ టైము. ఇంకా పడుకోకుండా చూడండి, యాక్టివ్ మొహం కనిపిస్తుంది. రేపు మార్నింగ్ 5 o'clock లెగిసి టెంపుల్కి వెళ్దామని చెప్పానా లేదా? చెప్పు. ఇటు చూడు. వేర్ ఆర్ యూ గోయింగ్? చూడండి గైస్, ఆడుకుంటుంది. రేపు టెంపుల్కి వెళ్దాం పడుకో అన్నా సరే. మోక్ష పాప, కమ్ లెట్స్ స్లీప్. దా పడుకుందాం దా. మోక్ష పాప పడుకుందాం దా. శంకులోని ఫోన్ పెట్టేసి పెద్ద ఓకే మమ్మ స్లీపింగ్ బాయ్. హాయ్ గాయ్స్, ఐ జస్ట్ వోకప్ అనమాట. సో ఇప్పుడైతే టెంపుల్కి రెడీ అవ్వాలి మేము. మోక్షిత ఇంకా లేవలేదు. అండ్ చూడాలి, నాకైతే ఫుల్ హెడేక్గా ఉంది. నైట్ అంతా సరిగ్గా నిద్రలేదు. ఆల్రెడీ చూసారు కదా, మోక్షిత 1 వరకు ఆడుకుంటూనే ఉంది. సో యా, ఇప్పుడు ఫాస్ట్గా రెడీ అయ్యి టెంపుల్కి వెళ్తున్నాము. అది చాలా ఫేమస్ టెంపుల్ అంట గాయస్. అండ్ అక్కడ ఏవైనా కోరికలు కోరుకుంటే
నెరవేరుతాయనేసి విన్నాను. సో, చూడాలి ఎంతవరకు అవుతాయి అనేసి. అండ్ ఆ టెంపుల్ గురించి స్పెషల్‌గా నేను ఒక వ్లాగ్ కూడా చేద్దాం అనుకుంటున్నాననమాట. సో, యాహ్! హెడేక్‌గా ఉంది గాయ్స్. చాలా హెడేక్‌గా ఉంది. సో, ఇక్కడి నుంచి 21 కిలోమీటర్స్ అంట. సో, ఈ ట్రావెలింగ్ టైంలో ఇంకా హెడేక్ ఎక్కువైపోతది అనుకుంటున్నాను. ఒక టాబ్లెట్ వేసుకోవాలన్నా సరే నేను మినిమమ్ ఏదో ఒకటి తినాలి కదా! సో, చూడాలి ఇంకా ఏం తింటాను ఏంటి అవన్నీ చూద్దాం ఇంకా. ఓకే. ఇంకా రెడీ అయ్యి వస్తాను. ఓకే. బాయ్ గాయ్స్. సర్ప్రైజింగ్లీ మా ముక్షిత కూడా 5:00కి లేచేసింది. నిన్న నేను చెప్పాను గైస్ 5:00కి లెగాలి ఎందుకంటే టెంపుల్కి వెళ్తున్నాం అని చెప్పి. సో అలానే 5:00కి లేచేసింది అనమాట. వెరీ గుడ్ తల్లి, వెరీ గుడ్. ఓకే, యు ఆర్ సేయింగ్ హాయ్. వెరీ గుడ్. యాక్చువల్లీ మా ప్లాన్ వచ్చేసరికి 6:00కి ఇంటి నుంచి లెఫ్ట్ అయిపోవాలని. బట్ మేము లెఫ్ట్ అయ్యేసరికి 7 అయ్యిందనమాట. అండ్ మేము రెడీ అవుతున్నంత సేపు కూడా మోక్ష సైలెంట్ గా ఉంది. అందుకే మేము 7 కన్నా రెడీ అవ్వగలిగాము. ఒకవేళ తను కొంచెమైనా అల్లరి చేసింటే మాత్రం మేము ఈ టైం కైనా సరే రెడీ అయ్యి ఉండేవాళ్ళం కాదేమో. అండ్ తను మాతో పాటు 5కే లేచేసింది కాబట్టి ప్యారలల్ గా తన్ని చూడాలి, మేము రెడీ కూడా అవ్వాలి కాబట్టి ఇంత లేట్ అయ్యింది. అండ్ నాకైతే హెడేక్ ఫుల్ గా వస్తుంది, అసలు తగ్గలేదు ఎందుకో తెలీదు. నైట్ నుంచి ఫుల్ గా హెడేక్ అనమాట. అలాగని చెప్పి నైట్ నేను జెండోబామ్ రాసుకున్నాను గానీ టాబ్లెట్ అయితే వేయలేదు. ఇంట్లో పారాసిటమాల్, డోలో ఇవి ఉన్నాయి కానీ అవి హెడేక్ ఎందుకులే, హెడేక్‌కి సెపరేట్‌గా ఎలాగో టాబ్లెట్స్ ఉంటాయి కదా అనేసి నేను అవి వేసుకోలేదు. మార్నింగ్ మేము బ్రేక్‌ఫాస్ట్ చేసే టెంపుల్‌కి వెళ్తున్నాము. బికాజ్ మోక్షిత ఎలాగైనా తినాలి. చిన్నపిల్ల కాబట్టి నాకైతే హెడేక్ వస్తుంది కాబట్టి ఇంక నేను టాబ్లెట్ వేసుకోవాలని చెప్పి నేను తినేసాను. మహేష్ కూడా ఇంక మాతో పాటు అలా తినేసాడనమాట టిఫిన్. ఫస్ట్ అయితే హెడేక్‌కి సారడాన్ కొనేసుకున్నాను. సారడాన్ ఇంకా ఉండదు తలనొప్పి అనుకోని మా జర్నీ అయితే స్టార్ట్ చేసేసాము. మేము ఉంటున్న ఏరియా నుంచి 21 కిలోమీటర్స్ ఉంటదని చెప్పాను కదా! సో, ఆ 21 కిలోమీటర్స్ కూడా మోక్షిత పడుకునే ఉందనమాట. నియర్లీ 1 ½ అవర్. యాక్చువల్లీ ఈ తొందరలో క్యారీ బ్యాగ్ మర్చిపోయి వచ్చామనమాట. సో, అందుకని చెప్పి మోక్షితని ఈ 1 ½ అవర్ కూడా క్యారీ చేయడం కొంచెం కష్టమైంది. తనకి స్లీపింగ్‌కి అంత కంఫర్టబుల్‌గా ఉండదు కదా! అదే క్యారీ బ్యాగ్‌లో పెట్టేస్తే కంఫర్టబుల్‌గా పడుకునేది. బట్ ఇట్స్ ఓకే. మరి మర్చిపోయాక ఇంకేం చేస్తాం చెప్పండి. సో, గైస్ ఈ టెంపుల్ బెంగుళూరులో బనశంకరి ఏరియాలో ఉంటదనమాట. ఇక్కడ సరౌండింగ్స్ చాలా బిజీగా ఉంటది. ఎందుకంటే అక్కడే మెట్రో కూడా ఉంది కాబట్టి. మెట్రో పక్కనే ఈ టెంపుల్ ఉంటది. అందుకే ఈ టెంపుల్‌కి వెళ్ళాలంటే చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు. మెట్రో, బసెస్ అన్ని అవైలబుల్‌గా ఉంటాయి కాబట్టి. ఈ బనశంకరి దేవి టెంపుల్ అయితే కర్ణాటకలో చాలా ఫేమస్. అండ్ ఇక్కడ వెహికల్స్ కూడా పెట్టుకోవడానికి పార్కింగ్ ఏరియా ఉంది కాబట్టి ఆ ఇబ్బంది కూడా ఉండదు. ఈ టెంపుల్ కోసం ఒక స్పెషల్ వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకే ఈ టెంపుల్ కోసం ఎక్కువేం ఎక్స్‌ప్లెయిన్ చేయలేను ఈ వీడియోలోని. మేము వెళ్ళేసరికి 8:15, 8:30 ఆ టైం అయింది గైస్. నేనసలు చాలా క్రౌడ్ ఎక్కువ ఉంటదేమో అనుకున్నాను గానీ, మేము వెళ్ళే టైంకి క్రౌడ్ ఎక్కువ లేదు. ఆఫ్టర్ 9, 10 అయితే క్రౌడ్ చాలా పెరిగింది. కానీ ఎంతమంది క్రౌడ్ వస్తున్నా సరే ఆ టెంపుల్‌లో ఎక్కువ రష్ ఉన్నట్టు గాని, హడావిడి తోసుకోవడాలు ఇవేవీ లేవు గైస్. అంటే చాలా విశాలంగా ఉన్నట్టు అలాగనిపించిందనమాట. ఎంతమంది క్రౌడ్ ఉన్నా సరే చాలా పీస్‌ఫుల్‌గా అనిపించింది. ఈ టెంపుల్‌కి మెయిన్‌లీ ట్యూస్‌డే, ఫ్రైడే అండ్ సండే ఎక్కువ మంది భక్తులొస్తా ఉంటారంట. సో, మేము సండే వెళ్ళాం కాబట్టి ఎక్కువ రష్ ఉంటది అనేసి ఎక్స్‌పెక్ట్ చేశాను యాక్చువల్లీ. దర్శనం అయితే చాలా ఫాస్ట్‌గానే అయిపోయింది. బట్ ఇక్కడే మేము క్యూలో దాదాపు 1 అవర్ నిల్చొనున్నామనమాట దీనికోసం అని చెప్పి. ఈ రాయి మీద మేము ఎందుకిలా హ్యాండ్స్ పెడుతున్నాము, ఇంతసేపు ఎందుకుంటున్నాము అనేసి నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను గైస్. ఆ వీడియో అయితే అస్సలు మిస్ అవ్వకుండా చూసేయండి. ఈ టెంపుల్‌లో ఏదో మ్యాజిక్ ఉన్నట్టు అనిపించిందనమాట నాకు. సో, ఐ యామ్ వెరీ ఎక్సైటెడ్ గైస్ మీతో అవన్నీ షేర్ చేసుకోవాలని చెప్పి. అంటే ఈ టెంపుల్ ఎలాగో నాకు స్పెషల్‌గా అనిపించింది కాబట్టి స్పెషల్‌గా ఒక వీడియో చేద్దాం అనేసి అనుకున్నాననమాట. అందుకే ఇందులో ఏమి నేను ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. సారీ ఫర్ థట్. అండ్ మోక్షిత అయితే ఇక్కడ చాలా బాగా ఆడుకుంది. నియర్లీ హాఫ్ ఎన్ అవర్ తిరుగుతూనే ఉంది. పద వెళ్ళిపోదాం అన్నా సరే అస్సల దొరకట్లేదనమాట మాకు. అంతమంది భక్తులు ఈ టెంపుల్‌కి వస్తున్నా సరే చూడండి టెంపుల్ ఎంత నీట్ అండ్ క్లీన్‌గా ఉందో. అసల చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఎవరైనా బెంగుళూరు వస్తున్నారంటే ఈ టెంపుల్ మిస్ అవ్వకుండా చూడడానికి ట్రై చేయండి గైస్. టెంపుల్ సింపుల్‌గా ఉంటది అండ్ చూడడానికి చాలా బావుంటది. అండ్ బయట ఎండ చూస్తే మామూలుగా లేదు, దారుణంగా ఉంది. బట్ ఈ టెంపుల్‌లో మాత్రం చాలా కూల్‌గా అసలు సమ్మర్ సీజనే కాదు అన్నట్టుందనమాట. సిటీ మధ్యలోనే టెంపుల్ ఉంటది. కానీ ఎందుకు అంత వేడి అనిపించలేదో నాకు తెలీదు. దట్ టూ ఇంతమంది క్రౌడ్ ఉన్నా సరే వేడిగా లేదనమాట. అందుకే మా మోక్షిత కూడా ఇంత పీస్‌ఫుల్‌గా ఇక్కడ ఆడుకోగలుగుతుంది. అండ్
తనకైతే చాలా బాగా నచ్చింది టెంపుల్. టెంపుల్‌లో ఉన్నంత సేపు కూడా అస్సలు అల్లరి చేయలేదు. మామూలుగా ఇలాగ ఆడుకోవడం అంటే చిన్న పిల్లలు కామనే కదా! బట్ ఏడవడం గాని అసలు అలాంటివేమీ లేవనమాట. అందుకే మేము కూడా ఇంత పీస్‌ఫుల్‌గా ఈ టెంపుల్‌లో ఇంత సేపు ఉండగలిగాము. 10:30 ఆ టైం వరకు ఇక్కడే స్పెండ్ చేశాం గైస్. ఆ తర్వాత అక్కడే దగ్గరలో 3 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో వేరే టెంపుల్ ఉందన్నారనమాట. సో, అది కూడా చాలా ఫేమస్ అన్నారు. ఇంతవరకు వచ్చి అంత దగ్గరలో ఉన్న టెంపుల్ చూడకుండా ఎళ్ళిపోతే ఎలాగా? సో, అందుకని చెప్పి ఇంకా ఆ టెంపుల్‌కి కూడా వెళ్ళిపోతున్నాము. ఈ టెంపుల్ నేమ్ వచ్చేసి రగిగూడ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి టెంపుల్. ఈ టెంపుల్ కోసం టెంపుల్ టైమింగ్స్ అవనియండి, ఎంట్రీ డీటెయిల్స్, హిస్టరీ ఇంకా చాలా స్పెషల్ అట్రాక్షన్స్ కోసం కూడా ఇక్కడ చెప్తాను. సో, మిస్ అవ్వకుండా చూసేయండి. ఫస్ట్ టెంపుల్ టైమింగ్స్ గురించి చెప్పాలి అంటే మార్నింగ్ 5:30 నుంచి 12 వరకు ఓపెన్‌లో ఉంటది. ఆఫ్టర్‌నూన్ బ్రేక్. తర్వాత ఈవినింగ్ 5 పీఎం టు 8 పీఎం వరకు డివోటీస్ అందరూ వస్తా ఉంటారు దర్శనం కోసం అని చెప్పి. టెంపుల్‌లో ఎంట్రన్స్ అబ్సల్యూట్‌లీ ఫ్రీ గైస్. దర్శనం కోసం అని చెప్పి ఎలాంటి టికెట్స్ కూడా అవసరం లేదు. కానీ క్విక్ దర్శనం కావాలి అంటే స్పెషల్ దర్శనం టికెట్స్ అవైలబుల్‌గా ఉంటాయి. చూస్తున్నారు కదా ఇక్కడ టెంపుల్ అయితే కొండపైన ఉంది. ఇక్కడ శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం చాలా పవర్‌ఫుల్ అని భక్తులు నమ్ముతారు. ఫస్ట్ మనం ఆ టెంపుల్‌కి వెళ్ళగానే బుజ్జగనపయ్య గణపతిని చూడొచ్చు. నేను అతన్ని చూసేసరికి అలా ఉండిపోయాను. ఎంతసేపైనా సరే చూడాలనిపించింది. చాలా పెద్ద విగ్రహం ఉంటదనమాట. అండ్ మేము కరెక్ట్‌గా వెళ్ళే టైంకి హారతిస్తున్నారు. అందుకే అక్కడ చాంట్స్ అవనియండి, ఆ సౌండ్స్ భలే కనిపించాయి నాకు. తర్వాత మనం స్టెప్స్ ఎక్కుతూ పైకి వెళ్తే అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటది. హనుమాన్‌నయితే చాలా బాగా డెకరేట్ చేశారు. నాకు బాగా నచ్చింది. అండ్ ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం రాగిగుట్ట నుండి ఏర్పడిందని నమ్ముతారు. కన్నడలో అయితే రాగి అంటే రాగులు అని, గుట్ట అంటే కొండ అని అర్థం. అందుకే దీనికి రాగిగుట్ట ఆంజనేయ స్వామి ఆలయం అని పేరొచ్చింది. ఈ త్రిమూర్తులని చూడండి గైస్ ఎంత ప్లెజెంట్‌గా ఉంటదో చాలా బాగా డిజైన్ చేశారు ఈ స్టోన్స్‌తోని. ఒకవేళ ఈ టెంపుల్‌కి వెళ్తే మాత్రం ఈ త్రిమూర్తులని చూడడం మర్చిపోకండి. యాక్చువల్లీ ఈ త్రిమూర్తులు రాళ్ళుగా మారిన స్టోరీ ఒకటుందంట గైస్. నాకది అంతగా తెలీదు. బట్ స్టోరీ ఉందనైతే తెలుసు. అందుకే ఒకవేళ వెళ్తే మిస్ అవ్వకుండా చూడండి అంటున్నాను. ఈ టెంపుల్ అంతా గ్రీనరీతో నిండిపోయింది. యాక్చువల్లీ చెప్పాలంటే ఈ టెంపుల్ 5 ఏకర్స్‌లో ఉందంట. ఆ 5 ఏకర్స్‌లో కూడా మొత్తం అంతా ట్రీస్‌నే. అందుకే నాకు ఈ టెంపుల్ బాగా కనెక్ట్ అయ్యింది. దద్దోజనం ఇచ్చారు ప్రసాదంగా. నాకైతే చాలా బాగా అనిపించింది టేస్ట్. అండ్ డిఫరెంట్‌గా ఉంది గైస్. నేనెప్పుడు ఆ టేస్ట్ చూడలేదనమాట. అదేంటో టెంపుల్‌లో ప్రసాదం అనేసరికి డిఫరెంట్ టేస్ట్ ఒస్తది. ఇక్కడ నర్తనశాల కూడా ఉంది. ఏమైనా ప్రోగ్రామ్స్ ఉంటే అక్కడ చేస్తారేమో మేబీ. అండ్ హనుమాన్ జయంతి రోజైతే ఇక్కడ చాలా బాగా సెలబ్రేట్ చేస్తారంట. ఆ రోజు జనాలు ఎక్కువ మంది వస్తారంట. ఈ కొండ దగ్గర కాసేపు టైమ్ స్పెండ్ చేశాము. అదేంటో గాని ఇంత సమ్మర్‌లో కూడా కొండ వేడిగా లేదు. మోక్షిత అయితే చాలా సేపు ఆడుకుంది కొండ మీద. యాక్చువల్లీ ఫస్ట్‌లో మేమైతే కొండెక్కించడానికి ట్రై చేశాము. ఫోటోస్, వీడియోస్ వస్తాయి కదా అని. అప్పుడు తను కోఆపరేట్ చేయలేదు. తర్వాత తనంతట తానే కొండెక్కేసిందనమాట. ఇంత సమ్మర్‌లో కూడా అసలు వేడిగానే అనిపించలేదు. మేము కొండపైన ఉన్నా సరే నాకు ఆశ్చర్యంగా ఉంది గైస్. అందుకే ఇన్ని సార్లు చెప్తున్నాను. అండ్ ఈ స్పాట్ వచ్చేసి ఫోటోషూట్ స్పాట్ లాగా అయిపోయిందనమాట. చాలా మంది ఈ స్పాట్‌లో అయితే ఫోటోస్ తీసుకున్నారు. మోక్షిత అయితే చాలా సేపు కొండ మీద ఆడుకుంది. అసలు రాడానికి ఇష్టపడలేదు. ఎక్కుతా ఉంది, దిగుతా ఉంది. అలాగే ఆడుకుందనమాట. చాలా ఫీట్స్ అయితే చేసింది. బట్ అక్కడున్న వాళ్ళేంటంటే ఒకళ్ళెక్కితే బేబీ చాలా మంది బేబీస్ ఎక్కుతారు కదా తనని చూసి. మళ్ళీ వాళ్ళకేమైనా అవుతదేమో అనేసి బేబీస్‌ని ఎక్కనివ్వలేదు. లాస్ట్‌లో అయితే మమ్మల్ని కూడా వద్దనేసారు. మేము వెళ్తే బేబీస్ కూడా వస్తారు కదా అనేసి. ఇక్కడ చాలా ఎంట్రన్స్‌లున్నాయి గైస్. మేమైతే గేట్ 4 నుంచి వెళ్ళాము. అక్కడ ఎంట్రన్స్‌లో హనుమాన్ ద్వార అని ఎదురుగా కనిపిస్తది. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటది. అది చూడగానే యాక్చువల్లీ అక్కడ వాటర్ ఫ్లో అవుతా ఉంటదంట. మరి ఆ రోజైతే అవ్వలేదు. ఈ టెంపుల్‌లో నియర్లీ 2-3 అవర్స్ మేము స్పెండ్ చేశాము. ఆ తర్వాత ఇంకా మేఘ్నా ఫుడ్స్‌కి వెళ్ళిపోయాం లంచ్ కోసం అని చెప్పి. లంచ్ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాం ఇక్కడ. లంచ్ టైమ్‌లో ఎక్కువ వీడియో తీయలేదు. బికాజ్ లంచ్ ఎంజాయ్ చేస్తున్నాము. అండ్ దట్ టూ మోక్షితని ఆపడానికి చాలా కష్టమైపోయిందనమాట మాకు. మహేష్ మోక్షితని చూసుకుంటే నేను నా లంచ్ కంప్లీట్ చేసుకున్నాను. తర్వాత నేను మోక్షితని చూసుకుంటే మహేష్ లంచ్ కంప్లీట్ చేసుకున్నారు. సో, అలాగైతే మా లంచ్ అయ్యిందనమాట. బాబోయ్! ఇక నుంచి ఎప్పుడు కూడా మోక్షితని తీసుకొని రెస్టారెంట్‌కెళ్ళకూడదు అనుకుంటున్నాము. మేము ఏది ఆర్డర్ చేస్తే అదే కావాలంటది. పోనీ తింటదా? తినదు. కింద పడేస్తది. వేస్ట్ అయిపోద్ది ఫుడ్. అంత కాస్ట్‌లీ మళ్ళీని. ఇవ్వకపోతే అల్లరి చేసేస్తది. అప్పటికి హోమ్ ఫుడ్ ఉన్నా సరే అదొద్దంట. మేము తింటుందే కావాలనుకోని చాలా అల్లరి చేసింది. బాబోయ్! అస్సలు తట్టుకోలేకపోయాము. ఆఫ్టర్‌నూన్ ఇంటికొచ్చాక ఫుల్ న్యాప్ వేసేసాం గైస్. బికాజ్ చాలా అలసిపోయాం కదా! ఇంటికొచ్చాకైతే ఫుల్ బాడీ పెయిన్స్ అనమాట. మోక్షిత కూడా ఒక న్యాప్ వేసింది కాబట్టి మేము కూడా ఆ టైంలో పడుకోగలిగామనమాట. నైట్ 8:00కి లెగిసాం మేమైతే. అండ్ అప్పుడు మా కోసం మహేష్ ఎగ్ రైస్ చేశారు. నాకైతే అస్సలు ఓపిక లేదు. నేను చేయలేను అంటే ఇంక మహేష్ చేశాడనమాట. సో, కుకింగ్ డ్యూటీ ఈరోజు మహేష్ తీసుకున్నాడు. యాక్చువల్లీ తను
తనెప్పుడూ చేయడు. ఎప్పుడో రేర్‌గా వంట చేస్తా ఉంటాడు. బట్ చేసిన ప్రతిసారి కూడా ఓన్లీ ఎగ్ రైసే చేస్తాడనమాట. ఇంకేమి చేయడానికి ఇష్టపడడు. ఇది సెకండ్ టైమ్ అనుకుంటా ఎగ్ రైస్ తను చేసి ఎప్పుడో 2 ఇయర్స్ బ్యాక్ చేశాడు. మళ్ళీ ఇప్పుడనమాట. అండ్ టేస్ట్ అయితే చాలా కుదిరింది. తనక్కడ వంట చేస్తుంటే నేను, మోక్షిత మస్తుగా డాన్స్‌లేసుకొని ఎంజాయ్ చేశాము. టెంపుల్‌కి వెళ్ళినా సరే టెంపుల్‌కి వెళ్ళాం కదా! నాన్ వెజ్ తినకూడదు అలాంటిదేం ప్రెజెంట్‌కైతే లేదు నాకు. సో, అందుకని చెప్పి ఈరోజు నాన్ వెజ్ కూడా తినేసాము. టెంపుల్‌కి వెళ్ళినంత వరకు మేము తినలేదు. అటునుంచి వచ్చాక తినేసామనమాట. ఈ 2 డేస్ అయితే అసలు టైమే తెలియకుండా అలా గడిచిపోయిందనమాట. చాలా ఎంజాయ్ చేసాం యాక్చువల్లీ. సో, యాహ్! దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. మీ అందరికి వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. అండ్ వెయిట్ ఫర్ ది బనశంకరి టెంపుల్ వ్లాగ్ గైస్. ఆ వ్లాగ్ అయితే అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. సో, డూ వెయిట్ ఫర్ దట్ వీడియో. అండ్ యాహ్! ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి గైస్. హై పాయింట్స్ ఉంటే హై పాయింట్స్ కూడా ఇవ్వడానికి ట్రై చేయండి. ఓకే. స్టే విత్ హార్ట్ ఫుల్ ఆఫ్ లవ్ అండ్ మైండ్ ఫుల్ ఆఫ్ పీస్. సీ యూ గైస్ ఇన్ ది నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై గైస్. మోక్షిత కూడా మీ అందరికి బై చెప్తుంది గైస్. బై బై.